హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీస్ ఆఫ్ మంత్ర. ఈరోజు నేను సింపుల్ మిడిల్ క్లాస్ చికెన్ కర్రీ ఎలా చేపిస్తానో చూద్దాం. మా బ్రదర్ చేస్తా అన్నాడు, చూద్దామా మరి. లెట్స్ గో. ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, సరిపడా ఉప్పు, సరిపడా కారం, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చికెన్ మసాలా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. వన్, 2, 3. ఓకే. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, మిర్చి, ఆనియన్, ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ మగ్గిపోయాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి మగ్గిపోయిందండి. ఇప్పుడు పసుపు వేసుకొని చికెన్ వేసుకుందాం మనం. ఒకసారి చికెన్ కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. కలిపానండి. ఇక మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు మగ్గిపోయిందండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు, చికెన్ మసాలా వేసుకున్నాం. కలిపేసుకొని మిడిల్ గ్లాస్ అని చెప్పాను కదండి, 3 గ్లాసుల నీరు పోసుకొని ఉడికించుకుందాం. కర్రీ ఉడికిందండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేస్తున్నాం. సో ఫ్రెండ్స్, సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.